సిక్కోలు జిల్లాలో ఎన్నికల జోష్ కానరావడం లేదట. ప్రచారం అంటేనే అన్ని పార్టీల నేతలు భయపడిపోతున్నారట. కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ఖరారు అయినా ఇంకా ప్రచార రణరంగంలోకి దూకడం లేదట. ఇంతకు సిక్కోలు నేతలకు ఏమైంది? ఎందుకని ప్రచారంలో వెనుకబడిపోతున్నారు? ఎన్నికలంటేనే అదో పెద్ద హంగామా, హడావిడి. ఓట్ల వేటలో అభ్యర్థులు యమ బిజీగా ఉంటారు. సభలు, సమావేశాలు, ర్యాలీలతో జోరుగా ప్రచారం చేస్తుంటారు. అయితే ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన సిక్కోలు జిల్లాలో మాత్రం ఎన్నికల హడావిడి పెద్దగా కనపడటం లేదట. నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వెలువడనుంది. అదే నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మే 13న పోలింగ్ జరగనుంది. అంటే నామినేషన్లకు సుమారు 30 రోజుల గడువు ఉండగా పోలింగుకు 54 రోజుల కౌంట్ డౌన్ ఉంది. దీంతో ఇంకా సమయం ఉందిలే అనే ధీమాతోనే ఉన్నారట నేతలు. సిక్కోలు జిల్లాలో వైసీపీ అన్ని టికెట్లను ప్రకటించగా 5 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఖరారు కావలసి ఉంది. అభ్యర్థులెవరూ తేలిన చోట హోరాహోరీ ప్రచారాలు జరగాల్సి ఉండగా ఆ సందడేమీ కనిపించడం లేదట. పోలింగుకు ఇంకా 54 రోజులు ఉండడంతో ప్రచారానికి తొందరపడితే ఖర్చు తడిసి మోపెడవుతుందనే ఆలోచనలో ఉన్నారట. ఆచితూచి అడుగులు వేస్తున్నారట. రాబోయే ఏప్రిల్ నుంచి రంగంలోకి దిగుదామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారట నేతలు. తాడేపల్లిలో ఉన్న హుషారు జిల్లాల్లో నాయకులు కనపడడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రత్యక్ష ప్రచారం లేకపోయినా సోషల్ మీడియాలో పోస్టులతో హల్చల్ చేస్తున్నారట. 5 ఏళ్లలో జగన్ సర్కార్ చేసిన హామీల అమలుపై విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారట ఆ పార్టీ అభ్యర్థులు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాల్లో టెక్కలి, ఇచ్చాపురం, ఆమదాల వలస, నరసన్నపేట, రాజాం అభ్యర్థులను టీడీపీ ప్రకటించగా శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస, పాలకొండ అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించకపోవడంతో ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ వస్తుందోనని క్యాడర్ ఎదురుచూడక తప్పడం లేదు. కొన్ని స్థానాల్లో ఇటు వైసీపీ, అటు టీడీపీ రెబెల్స్ పోరుతో సతమతమైపోతున్నారట. మరోవైపు పొత్తులలో భాగంగా జిల్లాలో టికెట్ తమకి కేటాయించాలని అటు బీజేపీ, ఇటు జనసేన పార్టీ నాయకులు కోరుతూ తమ వంతు లాబియింగ్ చేస్తున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీలలో ఎవరికి టికెట్ దక్కుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్ ఎవరికి దక్కుతుందో తెలిస్తే తప్ప ఆయా నియోజకవర్గాల్లో జోష్ కనిపించేలా లేదు. దీంతో తెలుగు తమ్ముళ్లు డీలా పడిపోతున్నారు. అధినేత చంద్రబాబు నిర్ణయం కోసం వారంతా ఎదురు చూస్తున్నారే తప్ప ఎన్నికలపై ఇంకా దృష్టి పెట్టడం లేదు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ఖరారైన దూకుడు కనిపించకపోగా ప్రతిపక్షంలో పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రకటించకపోవడంతో హుషారు కనిపించడం లేదు. ఎన్నికల ఖర్చులు అభ్యర్థులకు తడిసి మోపెడవుతాయని నాయకులు అంటున్నారట. ప్రతి పని డబ్బులతో ముడిపడి ఉండడం, ఎన్నికల ప్రచారానికి ఇదివరకటి కంటే ఎక్కువగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయట. దీంతో ఖర్చు చేసేందుకు వెనకంజ వేస్తున్నారు. ఏప్రిల్ ఆఖరు వారం నుంచి మే 12 వరకు బోలెడు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రచారం వద్దు అంటున్నారట. ఈ నెలాఖరు నుంచి ఎన్నికల ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి పెడితే సమయం సరిపోతుందని అభ్యర్థులు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారట.